ఎందుకు వ్యాప్తి కోరుకుంటున్నావు? ఊరికే వ్యాప్తి చెందడం అంటే కొన్ని సందర్భాల్లో వ్యాప్తి చెందకూడదు. 25 కుర్రాడు పర్వాలా, పెళ్ళయింది, పిల్లలు పుడుతున్నారని ఇంకా వ్యాప్తి ఊరికే సంపాదించుకోవడం కాదు, ఇక ప్రశాంతంగా ఎలా ఉంటుంది. అసలు తక్కువ సంపాదనతోనైనా అమ్మా నాన్న దెబ్బలాడుకోకుండా సుఖంగా ఉంటే ఆ పిల్లలు నిజంగా లవకుశుల్లా పెరుగుతారు, తిరుగులేదు. ఇంకా ఒకరికొకరు సాయం. పాండవులు అన్నదమ్ములు ఎలా ఉన్నారో వాళ్ళు అలాగే ఉంటారు. అస్సలు ఎవరిని ఒకళ్ళంటే ఇంకోళ్ళు ఊరుకోరు, అంతే. ఇంకా అంత అనుబంధం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి వచ్చింది. కుంతి పాండురాజు ఎప్పుడు దెబ్బలాడుకోవడం, 2 భార్యలు ఉన్నా సరే కుంతి మాదిరి దెబ్బలాడుకోవడం కూడా పాండవులు చూడలేదు వాళ్ళ కళతో. కుంతి మాద్రిని ఎలా చూసేదంటే సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసేది. మాద్రి అంతకంటే ఏమడిగినా సరే అక్క 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 అని కుంతినే అడిగేది. అది చూసిన పాండవులకు ఎప్పుడు సహదేవుడు వేరే, నేను వేరే అని ధర్మరాజుకు కానీ భీముడికి కానీ అనిపించలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు అలా ఉన్నారు, సవతులే ఉన్నారండి, భార్యాభర్తలు ఉండలేరా? పిల్లల కోసం ఉండాలి. పిల్లలు కలకపోతే వేరే విషయం. పిల్లలు కలిగారు, వాళ్ళ కోసమైనా కలిసి ఉండాలి, వాళ్ళ కోసం సహనంతో ఉండాలి, సర్దుకోవాలి. ఈ ఆలోచన రావాలి.